హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ మనకి టమాటా కొత్తిమీర చట్నీ. టమాటాలు వేసి కొత్తిమీరతోటి చట్నీ చేసుకుందాము. ఇట్లా కొత్తిమీరని ఇలా కాడలు కూడా మనకి లేతగా ఉంటాయి కదా, కాడలు ఇలా కాడలు కూడా వేసేసుకున్నాను. కాడలు వేస్తేనే చట్నీ బాగా రుచిగా ఉంటుంది. చాలామంది కాడలు వేసుకోరు, ఇలా కొంచెం ఇలా తుంచి ఇలా వేసుకొని చేసుకుంటారు చట్నీ. ఇలా కాదు, ఇలా కాడలు కూడా వేసుకుంటేనే చట్నీ రుచిగా ఉంటుంది. నేను ఇట్లా కాడలు మనకి ఇట్లా తుంచుతానికి వచ్చేటట్టు ఇట్లా కాడలు వేసుకుంటాను. అన్నీ ఇట్లా కాడలే తీసుకున్నాను ఎక్కువగా. మనకి కాడలు వేస్తేనే రుచిగా ఉంటుంది చట్నీ. కొత్తిమీర తీసుకున్నాం కదా, టమాటాలు ఒక 3 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు, మనం చట్నీలోకి కొంచెం అయితే చింతపండు సరిపోతుంది. కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము. కొన్ని వెల్లుల్లి, మనకి పచ్చిమిర్చి, మనకి చట్నీకి మనకి ఎంత సరిపోతుందో అన్ని పచ్చిమిర్చి అన్నమాట. కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాం. మనకి తగినంత ఆయిల్, మనకి డీప్ ఫ్రైకి పోపు పెట్టుకున్న దానికి కొంచెం ఆయిల్, మనకి తగినంత సాల్ట్, మనకి పోపు దినుసులు. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం కదా, ఒక బాండీ పెట్టేసుకొని ఇందులోకి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇలా కాడలు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా కాడలు వేసుకునేది చాలా రుచిగా ఉంటుంది చట్నీ. హెల్తీ పరంగా కూడా కొత్తిమీర ఎంత తీసుకుంటే అంత మంచిది. టమాటాలు, వెల్లుల్లి, చింతపండు కూడా వేసేసుకుందాం ఒకసారి. చింతపండు, పచ్చిమిర్చి కట్ చేసేద్దాము. లేకుంటే అవి పైకి మన మీదకి వచ్చేస్తాయి ఈరోజు అయిపోతే. పచ్చిమిర్చి ఎప్పుడైనా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం మనకి ఇప్పుడు ఒక 10 మినిట్స్ అవి కొంచెం బాగా వేయించుకుందాము, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు టమాటాలు మగ్గిపోతున్నాయి కదా, మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, మన కొంచెం మెత్తగా కొంచెం మగ్గిపోవాలి. మనకి టమాటాలు బాగా వేగిపోయాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేయించుకోవాలి మనకి ఇలా వేయించుకున్న టమాటాలు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఈ పచ్చడిని కొంచెం మనకి వేడి తగ్గాలి, మిక్సీ పట్టుకుందాం. వేడి తగ్గాక కొంచెం చల్లగా చేసుకుందాం. మనం టమాటాలు కొత్తిమీర చల్లగా అయిపోయింది కదా, మనం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని మనం చల్లగా చేసుకున్నాం కదా, ఇంటిలోకి వేసేసుకుందాం.
ఇప్పుడు మనకి ఉప్పు ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకుందాం. మనకి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు. మనం చట్నీ ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నాము. మనం ఇట్లా మెత్తగా కూడా వేసుకోకూడదు. మనకి అట్లా కొంచెం లైట్గా ఆకు కొంచెం కనపడేటట్టుగా మనం మిక్సీకి పట్టేసుకుందాం. మనం మిక్సీకి వేసేసుకున్నాం కదా. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఇట్లా బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, మనకి పోపుకి ఎంత ఆయిల్ సరిపోతుందో కొంచెం ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు, మనకి పోపు వేగిపోయింది కదా. మనకి పోపు వేగిపోయింది. మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా. మనం మిక్సీ పట్టుకొని దీనిలోకి వేసేసుకుందాము చట్నీని. మనం ఇదంతా పోపులోకి వేసుకున్నాం కదా. ఇదంతా ఇట్లా కలుపుకున్నాం. మనకి పచ్చడి రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మనకి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనకి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. హెల్తీ పరంగా కొత్తిమీర మనం ఎలా తీసుకున్నా కానీ చాలా మంచిది. కంపల్సరీగా ట్రై చేయండి. మనం కొత్తిమీర ఎక్కువ వేసుకొని టమాటాలు తక్కువ వేసుకొని చేసుకొని చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇలా చేసుకుంటే. అసలు మనం అన్నంలోకి ఎన్ని కూరలు ఉన్నా కానీ కంపల్సరీగా ఈ పచ్చడి మీరు ఇలా ట్రై చేసుకున్నారంటే మీకు చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేసుకుంటారు కూడా. చాలా బాగుంటుంది. అన్నంలోకి, దోశలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. దేనిలోకైనా అట్లా పచ్చడి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. చపాతీలోకి అసలు సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.